సంజన గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా అని నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి. ఫస్ట్ దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె గేమ్ నాకు అర్థమైంది. ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్, ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి వరకు మేము అంటే నేను సంజు పాప అని పిలిచేవాడిని, తను ఇమ్ము అని పిలిచేది నన్ను. దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి, అలా 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 కనెక్ట్ అయ్యి నేను అమ్మ అంటాం, తను నన్ను కొడుకు అంటాం, అలా అలా అయింది. కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే పాజిటివ్ అవుతాం, ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను. ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్గా ఉన్న వ్యక్తి హౌస్లో. అండ్ గుడ్డిగా 100 మంది రాని నేను ఇమ్మాన్యుయల్ సైడే నుంచుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను. అండ్ నేనైనా సరే 100 మంది రాని నేను ఆమె సైడే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని. అండ్ లాస్ట్కి వచ్చే కొందికి క్రౌడ్ తగ్గే కొందికి తెలియకుండా ఫేస్ టు ఫేస్ వార్లు కూడా జరిగాయి. కానీ బట్ అవి మేము అక్కడే సార్ట్అవుట్ చేసుకున్నాం. ఇదంతా గేమ్ వరకే మమ్మ వదిలేసి అంటే తను కూడా అరే నాకు తెలుసు, చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. సో అది నాకు బాగా ఇష్టం. పాజిటివ్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదండి. నాకు సంజన గారు హౌస్లో ఉండాలి, ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి, ఇదే ఉండేది నాకు. ఇమాన్యుయల్ గారు ఫ్యామిలీ వీక్ తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గేమ్ చూసుకోలేదు, వచ్చిన తర్వాత అంత టైం లేదు, ఎపిసోడ్స్ ఏం చూడలేదు. ఫ్యామిలీ వీక్ తర్వాత నా గేమ్ ఎక్కడ చేంజ్ అయిందో నాకు అర్థం, అంటే నేను ఎక్కడ చేంజ్ చేయలేదు. నేను ఫస్ట్ వీక్ నుంచి ఎలా ఉన్నానో ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా అలాగే ఉన్నాను. కాకపోతే మా అమ్మ వచ్చి ఒక మాట అంది, నువ్వు హీరోలా బయటికి రావాలి అని అంది. అంటే ఎవరైనా అదే కోరుకుంటారు, గెలవాలనే కోరుకుంటారు. సో గెలవటానికి ఏం చేయాలి? గెలవాలంటే గేమ్లో ఎక్కువసేపు ఉండాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, అదే చేసుకుంటూ వచ్చాను. నేను ఎక్కడ తగ్గించలేదు నా గేమ్ కానీ నా ఫన్ కానీ. ఒకవేళ చూసుకుంటే 15th వీక్లో కూడా నేను స్కిట్లు చేసిన రోజులు ఉన్నాయి. బేసిక్గా 15th వీక్లో అందరూ రిలాక్స్ అయిపోతారు, అమ్మాయ అని నడువాలు చేసి ఇంక మనం టాప్ 5కి వచ్చేసాంగా అనుకుంటారు. కానీ నేను 15th వీక్లో కూడా రోజుకో స్కిట్ చేసేవాడిని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో నా గేమ్ అయితే మార్చుకోలేదు. కానీ బట్ అదే లేదన్న, కమెడియన్స్కి కప్పు ఇవ్వటరా అనేది అది మనం ఏం చెప్పలేం. ఎంటర్టైన్ చేశాడు, తన గేమ్స్ పరంగా ఆడాడు, ఎంటర్టైన్ చేశాడు, అన్నీ చేశాడు. బట్ అన్ఫేర్ తనకి ఇవ్వలేదు, ఈవెన్ థర్డ్ ప్లేస్లో కూడా లేరు అని చెప్పి చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు ఇదే క్వశ్చన్. సో మీరేమంటారు? అడిగిన వాళ్ళందరూ ఓట్లు వేసి ఉంటే నేను విన్నర్ అయ్యే ఉన్నా అన్న. ఒకవేళ బట్ అలా అని కాదు, నాకు తెలుసు అడిగిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. నా ఇన్స్టాలో ఎప్పుడు నాకు అన్ని మెసేజ్లు రాలేదు. నేను బోల్డని స్కిట్లు చేశాను, సినిమాలు చేశాను, ఎప్పుడు నాకు ఇంత ఆదరణ రాలేదు. బయటకు వచ్చిన తర్వాత నా కోసం మీరు నుంచున్న తీరు, మీరు నుంచున్న విధానం, ఇవన్నీ చూస్తే నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. కప్పు గెలవకపోయినా చాలు, వీళ్ళని గెలుచుకున్నాం, వీళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నాం, అదే నన్ను బయటకు వచ్చేలా చేసా. అంటే నేనేం పెద్దగా బాధపడిపోయి గుండెలో బాదుకోలేదులే. కానీ ఎవరికైనా ఆ చిన్నది ఉంటుంది, అరే ఇక్కడ దాకా వచ్చి కొట్టలేకపోయామే అని ఒక చిన్నది ఉంటుంది. దాని నుంచి బయటకు రావడానికి మాత్రం నిజంగా మీరే, మీ ప్రేక్షకులు మీరే నాకు ఆ బూస్ట్ని ఇచ్చారు. దాని నుంచి వెంటనే బయటకు వచ్చేసి నేను మళ్ళీ షూటింగ్స్కి వెళ్ళడానికి కారణం మీరే. మీరు పెట్టిన మెసేజ్లు, మీరు పెట్టిన స్టోరీలు, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అదే. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఓన్లీ గేమే ఆడి గేమ్ పైన ఫోకస్ పెట్టింటే విన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అప్పుడు మీరే మళ్ళీ ఇదేం ఎంటర్టైన్ చేయట్లేదు, బయటకు పంపిండి అంటారు. ఏమండి అదే నేను అక్కడ లోపలికి వచ్చిన అంటే ఓటు అప్పీల్ కోసం వచ్చినప్పుడు కూడా జనాలు అడిగారు నన్ను, ఏంటి మీరు ఓన్లీ ఎంటర్టైన్ చేయడానికే వచ్చారా? ఒకవేళ ఎంటర్టైన్ చేయకుండా గేమ్ ఆడితే ఏంటంటే, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీరు ఇతను ఎలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడని మీకు ఎవరి గురించి తెలియదు. బట్ ఇమాన్యుయల్ అనేవాడు ఎంటర్టైన్ చేస్తాడని మీ అందరికీ తెలుసు. అలాంటిది నేను వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఎంటర్టైన్ చేయకుండా ఓన్లీ గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటే అసలు మేము వీడి నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే ఎంటర్టైన్మెంట్ కదా, అది పక్కన పెట్టేసాడు ఏంటని మీరే నన్ను బ్యాడ్గా ఫీల్ అవుతారు. ఇమాన్యుయల్ గేమ్ ఆడినా ఆడకపోయినా ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకునే పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు ఆడియన్స్లో. సో నేను ఎంటర్టైనర్ గెలవాలి అని అనుకోవటం తప్పు కాదు, ఎంటర్టైనర్ గెలవాలి అనుకోవాలి. ఎంటర్టైనర్ గెలవాలంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సరిపోదు, కన్ఫామ్గా గేమ్స్ ఆడాలి, కన్ఫామ్గా విన్ అవ్వాలి, మన ఎఫర్ట్స్ కనపడాలి. ఈ రెండు ఉంటేనే ఎంటర్టైనర్ విన్నర్ అవ్వగలడు అని నేను బలంగా నమ్మి లోపలికి అడుగుపెట్టాను. ఎక్కడ కుదిరితే అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేశాను. ప్రతి గేమ్ విన్ అవ్వాలనే ఆడాను. నాకు తెలిసి నేను ప్రతి గేమ్ విన్ అయ్యాను, ఒక 3-4 గేమ్స్ తప్ప. సో ఇంక ఇవి చాలు నాకు అనిపించేది. ఇంక అంతే, అంతకు ప్రతి నామినేషన్లో ఎక్కువగా వచ్చిన పాయింట్ అంటే డెమన్ పవన్ ఇంకా రీతు గురించి. నిజంగానే డెమన్ పవన్ గేమ్ లో అయిందా రీతు వల్ల?
అంటే లో అయ్యిందని నేను చెప్పనండి. వాడి గేమ్ సూపర్ ఆడాడు, ఫస్ట్ వీక్ నుంచి కూడా సూపర్ ఆడాడు. ఎందుకంటే వాడికి నేను ఆపోజిట్, నాకు వాడు ఆపోజిట్, మా ఇద్దరికే పడేది ప్రతి గేమ్. మడ్ టాస్క్ కానివ్వండి, రంగులు పూసుకునే టాస్క్ కానివ్వండి, ఏదైనా మా ఇద్దరికే పడేది ఫస్ట్ నుంచి ఫేస్ టు ఫేస్. గేమ్ లో కాదులే కానివ్వండి, మన కనెక్ట్ అయిన వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. దానివల్ల మిగతా పర్సన్స్ ఏమనుకుంటారంటే మాకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు, సో నువ్వు మాతో గేమ్ ఆడట్లేదు, ఒకరితోనే ఉన్నావు అలా అంటారు అంతే. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం, మనం బయట చేసే చిన్న చిన్న తప్పులు కూడా అంటే ఏముందిలే ఇది అనుకుంటాం, కానీ అక్కడ అలా కాదండి. పప్పు ఉడకపోయినా తప్పే. మనం పక్కన వాడు బాధపడుతున్నా వాడిని ఓదార్చకుండా పక్కకి వెళ్ళిపోయినా నువ్వు నన్ను ఓదార్చలేదు, అది తప్పే అని అంటారు. సో బిగ్ బాస్ హౌస్లో ప్రతి చిన్నదాన్ని తప్పుగానే చూస్తాం. బికాజ్ ఎందుకంటే నామినేట్ చేయాలంటే వాళ్ళలో తప్పులు ఎతికితేనే బిగ్ బాస్ హౌస్లో సర్వే అవ్వగలుగుతాం. సో అక్కడ వేరు, బయట ప్రపంచం వేరు. నిజంగా చెప్తున్నా, ఆ ప్రపంచం సపరేట్ ప్రపంచం, ఈ ప్రపంచం సపరేట్ ప్రపంచం. అక్కడ చూసినట్టు ఇక్కడ ప్రతిదీ తప్పులా చూస్తే అసలు వర్కౌట్ అవ్వదు. కానీ అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత తప్పు చేసినా, ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా చచ్చినట్టు మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళతో కామెడీ చేస్తాం. అదొక్కటి నేర్చుకుని బయట ప్రపంచంలో కూడా మనకెవరితో ఉన్న గొడవ అయితే దాన్ని వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. అది బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు, నేను నేర్చుకున్నాను. తనుజ నాది బాగున్నాయి, అదే చెప్పాను కదండి, నా మంచి ఫ్రెండ్షిప్ ఉండే మాకు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎక్కడో తెలియకుండా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అలా రావడం జరిగినాయి. బట్ లాస్ట్కి ఫైనల్గా లేదు, ఎవరిది తప్పు కాదు, ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్స్ అని తెలుసుకున్నాం, అవి సార్ట్అవుట్ చేసుకున్నాం, లాస్ట్ వరకు కలిసే ఉన్నాం. సో అండ్ అన్న యూ డిడ్ నాట్ డూ వెల్ తెలుసుకున్నాను అన్న, తెలుసుకున్నాను లేనా, ఎందుకు అందరం ముందు. నీతుగా మీరు బయట మంచి అంటే తను కూడా శ్రీదేవి చేసింది, జబర్దస్త్ అవన్నీ చేసింది, బట్ లోపల మీ ఇద్దరు బాండింగ్ అంత కనిపించలేదు. బాండ్ అంటే మేబీ మీకు ప్రొజెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ మా ఇద్దరు బాండ్ మంచిగానే ఉంది లోపల. తనకి గేమ్లో ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే వచ్చి తను ఒక 2 minutes అని అడిగిద్ది. వెళ్తాం గ్రౌండ్లో కానీ వాష్రూమ్లో కానీ కూర్చుంటాం, నాకు ఇలా అనిపిస్తుంది అంటే అది కాదు ఇలా చేయి, ఇది కాదు అలా చేయి అని చెప్పేవాడిని. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి నేనే సలహాలు ఇచ్చేనేమో నాకు తెలిసి హౌస్లో, వాళ్ళు ఆడే గేమ్కి కానీ వాళ్ళ స్ట్రాటజీలకు కానీ, ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్, ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్ అని. సో ఆ విధంగా మా బాండ్ అయితే మంచిగానే ఉంది. ఈ తుది నాది ఎక్కడ అండ్ నేను తను నామినేట్ చేసినా ఏ రోజు తను ఫీల్ అయ్యేది కదా, తను నన్ను నామినేట్ చేసినా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు. ఓకే ఇదంతా నామినేషన్ ప్రాసెస్ కదా అని పక్కకు వచ్చేసేవాళ్ళం. సో అంతే, మంచిగానే ఉంది. బర్నీ గారి కుటుంబం గురించా మంచిగా ఉంది కదా, మీరు అందరూ ఎంజాయ్ చేశారు కదా, నాన్న బాండ్ కానీ కూతురు బాండ్ ఎంజాయ్ చేశారు కదా, మరి ఇంకే నేను ఎంజాయ్ చేసేవాడిని లోపల, అందుకే దాని మీద కామెడీ కూడా చేసేవాడిని, మీరు మంచిగా నవ్వుకునేవాళ్ళు.